everyone, Tinglish Teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. In today's video, I'm going to share you some sentences that are related to work. Work related sentences అలాగే పని అనే పదానికి సంబంధించి మనం యూస్ చేస్తూ ఉండే చాలా రకాల సెంటెన్సెస్ ని ఈ రోజు వీడియోలో ఇంగ్లీష్ లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్ గా చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగినట్టు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి కాకరకాయలు. అయితే కాకరకాయని ఇంగ్లీష్లో బిటర్ గాడ్ అని అంటాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నువ్వు కాస్త మర్యాదగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు స్పీక్ పొలైట్లీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది కర్పూరం. పూజకి అలాగే వంటల్లో వాడుతూ ఉంటారు కదా. అయితే కర్పూరాన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్, నీకు ఏదైనా పనుందా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్, నీ పని నువ్వు చేసుకోలేవా? ఎవరైనా ఏ పని చేయకుండా ఎదుటి వారికి చెప్తూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ డూ యువర్ వర్క్ ఆర్ కాంట్ యూ డూ యువర్ జాబ్ ఈ విధంగా అడుగుతాం. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఇఫ్ యూ కాంట్ ఈవెన్ డూ యువర్ వర్క్ వాట్ ఎల్స్ క్యాన్ యూ డూ? ఇఫ్ యూ కాంట్ ఈవెన్ డూ యువర్ వర్క్ వాట్ ఎల్స్ క్యాన్ యూ డూ అంటే, నువ్వు నీ పని కూడా చేసుకోలేకపోయినట్లయితే నువ్వు ఇంకా ఏం చేయగలవు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్, వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సో ఫార్ వితౌట్ డూయింగ్ యువర్ జాబ్ ఆర్ వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సో ఫార్ వితౌట్ డూయింగ్ యువర్ వర్క్ అంటే, నువ్వు ఇప్పటి వరకు నీ పని చేసుకోకుండా ఏం చేస్తూ ఉన్నావు అని. సో ఫార్ అంటే ఇప్పటి వరకు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్, నీ పనులన్నీ నాకు చెప్పకు. ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టెల్ మీ ఆల్ యువర్ వర్క్, డోంట్ టెల్ మీ ఆల్ యువర్ వర్క్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈస్, I don't have time to do my work, then how can I do yours? I don't have time to do my work, then how can I do yours? అంటే, నాకు నా పని చేసుకోవడానికే టైం లేదు, ఇంకా నేను నీ పనిని ఎలా చేయగలను అని. Now the example number 2 is, how do you think I will do all your work? Or how do you think that I will do all your work? అంటే, నేను నీ పనులన్నీ చేస్తానని నువ్వు ఎలా అనుకున్నావు? లేదా నేను నీ పనంతా చేస్తానని నువ్వు ఏ విధంగా అనుకున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, పని చేయకుండా సాకులు చెప్పకు లేదా పని చేయడానికి సాకులు చెప్పకు. చాలామంది పని తప్పించుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఇలా సాకులు చెప్తూ ఉంటారు. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ ఫర్ నాట్ వర్కింగ్, డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ ఫర్ నాట్ వర్కింగ్ ఈ విధంగా చెప్తాం. డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ అంటే సాకులు చెప్పకు అని. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ ఆల్వేస్ మేక్ ఎక్స్క్యూజెస్, డూ యూ ఆల్వేస్ మేక్ ఎక్స్క్యూజెస్ అంటే, నువ్వు ఎప్పుడు సాకులు చెప్తూనే ఉంటావా అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఈజ్ దేర్ ఎనీథింగ్ యూ హ్యావ్ డన్ వితౌట్ మేకింగ్ ఎక్స్క్యూజెస్, ఈజ్ దేర్ ఎనీథింగ్ యూ హ్యావ్ డన్ వితౌట్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ అంటే, నువ్వు సాకులు చెప్పకుండా చేసిన పని ఏదైనా ఉందా, లేదా నువ్వు సాకులు చెప్పకుండా చేసిన పని అసలు ఏదైనా ఉందా అని. నౌ ద సెంటెన్స్ నెంబర్ 4, పని చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి? ఎవరైనా ఖాళీగా తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ యూ గెట్ మనీ వితౌట్ వర్కింగ్, హౌ కెన్ యూ గెట్ మనీ వితౌట్ వర్కింగ్ ఈ విధంగా చెప్తాం. అదే హౌ కెన్ యూ ఎర్న్ మనీ వితౌట్ వర్కింగ్ అంటే, నువ్వు పని చేయకుండా డబ్బులు ఎలా సంపాదించగలవు అని. ఫర్ ఎగ్జాంపుల్,
Do not think that money will come without working. Do not think that money will come without working. అంటే పని చేయకుండా డబ్బులు వస్తాయని నువ్వు అనుకోకు అని. Another example, if you don't work and borrow money when you need it, how will you pay it? If you don't work and borrow money when you need it, how will you pay it? అంటే నువ్వు పని చేయకుండా డబ్బులు అవసరమైనప్పుడు అప్పు చేస్తే నువ్వు దాన్ని ఎలా తీరుస్తావు లేదా ఎలా చెల్లిస్తావు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ పనికి మాలిన వాటికి టైం వేస్ట్ చేయకు. ఇలా అంటూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ యూజ్లెస్ థింగ్స్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ యూజ్లెస్ థింగ్స్ ఈ విధంగా చెప్తాం. యూజ్లెస్ థింగ్స్ అంటే పనికి మాలిన పనులు అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ నౌ ఇఫ్ యూ వాంట్ యువర్ ఫ్యూచర్ టు బీ గుడ్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ నౌ ఇఫ్ యూ వాంట్ యువర్ ఫ్యూచర్ టు బీ గుడ్. అంటే నువ్వు గనక నీ భవిష్యత్తు బాగా ఉండాలి అనుకుంటే నువ్వు ఇప్పుడు కష్టపడాల్సిందే లేదా కష్టపడాలి అని. ఇంకొక ఎగ్జాంపుల్, స్టార్ట్ డూయింగ్ థింగ్స్ దట్ బెనిఫిట్ యూ నౌ. స్టార్ట్ డూయింగ్ థింగ్స్ దట్ బెనిఫిట్ యూ నౌ అంటే నీకు ఉపయోగపడే పనులని చేయడం ఇప్పటి నుండే మొదలుపెట్టు అని. సెంటెన్స్ నెంబర్ 6, నేనొక్కడినే పనులన్నీ చేశాను లేదా నేనొక్కదానినే పనులన్నీ చేశాను. ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడ్ ఆల్ ద వర్క్ అలోన్. ఐ డిడ్ ఆల్ ద వర్క్ అలోన్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, no one helped me even a little in doing all these things. No one helped me even a little in doing all these things. అంటే ఈ పనులన్నింటినీ చేయడంలో నాకు ఒక్కరు కూడా కాస్తంత సహాయం కూడా చేయలేదు అని. Another example, why are you not helping me in this work even if you are free? Why are you not helping me in this work even if you are free? అంటే నువ్వు ఖాళీగా ఉన్నా కూడా ఈ పనిలో నువ్వు నాకు సహాయం ఎందుకు చేయడం లేదు అని. నౌ ద సెంటెన్స్ నెంబర్ 7 ఈస్ చేసే పని మీద దృష్టి పెట్టు లేదా చేసే పని మీద ధ్యాస పెట్టు. ఇలా చెప్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈ విధంగా చెప్తాం. ఫోకస్ అంటే దృష్టి లేదా ధ్యాస అని. For example, if you don't care about what you are doing, stop doing it. If you don't care about what you are doing, stop doing it. అంటే నువ్వు చేసే పనిని నువ్వు పట్టించుకోకపోయినట్లయితే దానిని చేయడం మానేసేయ్ లేదా నువ్వు చేసే పని మీద నీకు ధ్యాస లేకపోతే దానిని చేయడం నువ్వు మానేసేయ్ అని. Another example, if you don't like something, don't do it at all. If you don't like something, don't do it at all. అంటే నీకు ఏదైనా సరే నచ్చకపోయినట్లయితే నువ్వు దానిని అస్సలు చేయకు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఎంత బిజీగా ఉన్నా టైంకి తిను లేదా ఎంత పని ఉన్నా టైంకి తిను. ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ బిజీ యు ఆర్, ఈట్ ఆన్ టైమ్ ఆర్ ఈట్ ఆన్ టైమ్ నో మ్యాటర్ హౌ బిజీ యు ఆర్ ఈ విధంగా చెప్తాం. అదే ఈట్ ఆన్ టైమ్ నో మ్యాటర్ హౌ మచ్ వర్క్ యూ డూ. ఈట్ ఆన్ టైమ్ నో మ్యాటర్ హౌ మచ్ వర్క్ యూ డూ అంటే నువ్వు ఎంత పని చేసినా సరే సమయానికి తిను అని. ఇంకొక ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ మచ్ యూ హ్యావ్ టు డూ, డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ. నో మ్యాటర్ హౌ మచ్ యూ హ్యావ్ టు డూ, డోంట్ ఫర్గెట్ టు కాల్ మీ అంటే నీకు చేయాల్సిన పని ఎంత ఉన్నప్పటికీ కూడా లేదా చేయాల్సిన పని ఎంత ఉన్నా సరే నాకు కాల్ చేయడం మాత్రం నువ్వు మర్చిపోకు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ ఈరోజు అన్ని పనులు లేట్ అయ్యాయి. ఇలా జరుగుతూనే ఉంటుంది కదా, దీన్ని ఇంగ్లీష్లో ఆల్ ద వర్క్ ఈజ్ లేట్ టుడే. ఆల్ ద వర్క్ ఈజ్ లేట్ టుడే ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ I woke up late and that's why everything was late. I woke up late and that's why everything was late. అంటే
నేను ఆలస్యంగా నిద్రలేచాను, అందుకే అన్ని పనులు ఆలస్యంగానే ఉన్నాయి అని. సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ టుడే ఎవ్రీథింగ్ ఈజ్ లేట్ సో ప్లీజ్ హెల్ప్ మీ. టుడే ఎవ్రీథింగ్ ఈజ్ లేట్ సో ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఈరోజు అన్ని పనులు ఆలస్యమయ్యాయి, కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యి లేదా హెల్ప్ చెయ్యి అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.